అనే ఈ రోజు మనకి స్మాల్ ఛాలెంజ్ అన్నమాట, ఇది బ్రెయిన్ టెస్ట్. ఇక్కడ ఏమని ఉందంటే మూన్ లైట్ అని ఇంగ్లీష్ లో రాసింది కదా, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. మూన్ లైట్ అని చెప్పి 9 లెటర్స్ లో ఉన్నాయి. ఈ 9 లెటర్స్ లో ఉన్న మూన్ లైట్ ని ఈ 3 బాక్సెస్ లో ఫిట్ చేయాలి. 3 లెటర్స్ వస్తాయి, బాక్స్ కి వచ్చి ఒక లెటర్ అన్నమాట. అలా అనుకుంటే ఈ 9 లెటర్స్ ని ఈ 3 బాక్సెస్ లో ఫిల్ చేయాలన్నమాట. అంటే పట్టాలి, ఇందులో పట్టాలి. ఓకేనా? చేయగలరా? ట్రై చేస్తారా? ఒకసారి చూడండి చేయగలరా లేదో. మూన్ లైట్ ఇది దాంట్లో పడాలి. యా, సరిపెట్టాలి. యూ కెన్ డ్రా. ఓకే, అదేంటి జీరోనా? మూన్. ఓ మూన్. ఓకే, మూన్ లైట్, LIGHT అంటారా? LI T ఇది LIT లైట్. సో రాంగ్. బాగా ట్రై చేశారు, మూన్ బొమ్మ వేశారు, కానీ లైట్ అనేది సరిపోలేదు. ఓకే, ఆలోచించండి ఇంకా వేరే ఏ విధంగా రాయొచ్చు, ఏ విధంగా గీయొచ్చు. మూన్. ఓకే, లైట్ మూన్, ఇది లైట్ అంటారా? మరి లాస్ట్ బాక్స్ ఖాళీగా ఉండిపోయిందిగా, 3 బాక్సెస్ లో కూడా ఫిట్ చేయాలి. 3 బాక్సులు కూడా కంపల్సరీ మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ రాంగ్ ఆన్సర్ అన్నమాట. బాగానే ట్రై చేస్తున్నారు, దగ్గరలోకి వచ్చారు. కరెక్ట్ గా ఆలోచిస్తే వెంటనే రాసేయచ్చు అనమాట. చందా. ఓకే, చందా. ఏ లాంగ్వేజ్ అయినా రాసుకోవచ్చు. యా, ఏ లాంగ్వేజ్ అయినా రాసుకోవచ్చు. మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగైనా ఏదైనా వాడుకోవచ్చు. చందా మామయ్య. మీ మావయ్య? నో, ఇట్స్ రాంగ్ ఆన్సర్. అలా కాదు, పర్ఫెక్ట్ మీనింగ్ రావాలన్నమాట. ఓకే, యా, ఇంకో విధంగా ట్రై చేయొచ్చు. యా, మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే మూన్ లైట్ అనే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ రావాలి. ఓకే, యా, అంటే ఇప్పుడు మూన్. ఓకే, మీనింగ్ రావాలా? లైట్ లో రాయకూడదా? లైట్ నో, మీనింగ్ రావాలి. ఓకే, లైట్ అంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ని తెలుగులో మనం రాయడానికి అవ్వదు కదా. సరే, యా. చందమామ. మూన్ లైట్, మూన్ అంటే చందమామ, లైట్ అంటే కాంతి. చందమామ కాంతి అంటే మన తెలుగులో ఏమంటాం? చందమామ కాంతి. చందమామ కాంతి పౌర్ణమి రోజు వస్తుంది. ఆ టైంలో మనం కాంతి మనం వెన్నెల. ఓకే, వెన్నెల. సో మూన్ లైట్ ని మనం వెన్నెల అని కూడా పిలవచ్చు. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్.